రోడ్ ట్రిప్ అంటే ఫ్రీడమ్, నేచర్, అడ్వెంచర్ అని అనుకుంటాం కదా. కానీ ఇమాజిన్ చేయండి, ఒక యాక్సిడెంట్ చూసి మానవత్వంతో హెల్ప్ చేయడానికి ఆగారు అనుకోండి. ఆ ఒక్క డిసిషన్ వల్ల మీ వెహికల్లో మీకు తెలియకుండా ఒక సూపర్ న్యాచురల్ ఎంటిటీ ఎక్కేస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా అది మీ వెనకే ఉంటుంది. నైట్ డ్రైవింగ్ ఇంపాసిబుల్, రోడ్డు మీద ఆగడం ఇంపాసిబుల్, చివరికి మీరు చూసే ప్రతి రిఫ్లెక్షన్ మీద డౌట్ వచ్చేలా చేస్తుంది. ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోయే పాసింజర్ మూవీ కాన్సెప్ట్ కూడా ఎగ్జాక్ట్లీ ఇదే. ఒక సింపుల్ రోడ్ ట్రిప్ ఎలా కంప్లీట్ నైట్ మేర్ గా మారిందో, ఆ మిస్టీరియస్ పాసింజర్ ఎవరు, ఎందుకు ట్రావెలర్స్ ని మాత్రమే టార్గెట్ చేస్తుంది, చివరికి మ్యాడీ, టైలర్ ఆ కర్స్ నుంచి ఎలా బయటపడ్డారు, ఇవన్నీ సీన్ టు సీన్ డీటెయిల్ గా చూద్దాం. సినిమా కంప్లీట్ గా డార్క్ హైవే విజువల్స్ తో స్టార్ట్ అవుతుంది. మిడ్ నైట్ టైం, రోడ్డు మీద ఒక్క వెహికల్ కూడా కనిపించదు. ఆ లోన్లీ హైవేలో డానియల్, లూకస్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ కార్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. జర్నీ మధ్యలో లూకస్ కి సడన్ గా వాష్రూమ్ కి వెళ్లాలనిపిస్తుంది. అప్పటికి ఇదే డిస్కషన్ మీద డానియల్ అండ్ లూకస్ కి చిన్న ఆర్గ్యుమెంట్ కూడా అవుతుంది. డానియల్ కి మాత్రం అప్పటికే ఇరిటేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడా అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఇష్టం లేకపోయినా రోడ్డు పక్కన కార్ ఆపేస్తాడు. లూకస్ కారు దిగి కొంచెం దూరం వెళ్లి తన పని చూసుకుంటూ ఉంటాడు. ఆ సైలెన్స్ మధ్యలో ఒక్కసారిగా కార్ హార్న్ కంటిన్యూస్ గా వినిపిస్తుంది. డానియల్ ప్రాంక్ చేస్తున్నాడేమో అనుకుని లూకస్ నవ్వుకుంటూ వెనక్కి వస్తాడు. కానీ కారు దగ్గరికి వచ్చిన వెంటనే సిచ్యువేషన్ కంప్లీట్ గా మారిపోతుంది. డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్, మిగతా డోర్స్ కూడా ఓపెన్ గా ఉంటాయి. డానియల్ ఎక్కడ కనిపించడు. లూకస్ కన్ఫ్యూజ్ అయ్యి డానియల్ అని పిలుస్తూ చుట్టూ వెతకడం స్టార్ట్ చేస్తాడు. కారు మీద కూడా ఒక 3 చారలతో ఏదో క్రీచర్ గీత గీసినట్టు కూడా ఉంటుంది. లూకస్ కి ఏం జరుగుతుందో అర్థం కాకముందే ఫోన్ కి ట్రై చేస్తాడు. కానీ డానియల్ ఫోన్ లోపలే ఉంటుంది. అదే టైంలో లూకస్ సీట్ లో కూర్చున్నప్పుడు ఒక్కసారిగా డానియల్ బాడీ ఎక్కడి నుంచో వచ్చి ఫుల్ ఫోర్స్ తో డైరెక్ట్ గా విండ్ షీల్డ్ మీద పడుతుంది. ఆ షాక్ నుంచి లూకస్ రికవర్ అయ్యే లోపే కనిపించని ఏదో శక్తి డానియల్ బాడీని మళ్లీ చీకట్లోకి ఈడ్చుకెళ్లిపోతుంది. డానియల్ అరుపులు మాత్రమే వినిపిస్తాయి, కానీ ఆ క్రీచర్ మాత్రం అస్సలు కనిపించదు. తర్వాత ఒక్కసారిగా కారు వెనక సైడ్ డానియల్ బాడీ కింద పడుతుంది. లూకస్ వెంటనే వెళ్లి చెక్ చేస్తారు, గానీ అప్పటికే డానియల్ లో చనిపోయి ఉంటాడు. వెంటనే లూకస్ అక్కడతో భయపడి ఒక్క సెకండ్ కూడా ఉండడం సేఫ్ కాదనుకుని అర్థమైపోతుంది. వెంటనే కార్ స్టార్ట్ చేసి ఫుల్ స్పీడ్ లో అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ కొంచెం ముందుకు వెళ్ళగానే రోడ్డు మధ్యలో ఒక భయంకరమైన ఫిగర్ నిలబడి ఉంటుంది. అది నార్మల్ మనిషిలా కనిపించినా దాని ప్రెజెన్స్ మాత్రం కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. లూకస్ అలా కార్ నడుపుతూ ప్రతిసారి చూస్తుండగానే వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ ఫిగర్ మళ్ళీ తనకి రిపీటెడ్ గా కనిపిస్తూనే ఉంటుంది. తనలో భయం చాలా ఎక్కువగా మారుతుంది. ఒక్కసారిగా లూకస్ కి ఆ ఎంటిటీ కనిపించదు. మేబీ హెల్యూసినేషన్ ఏమో అని అనుకునే లోపే ఆ క్రీచర్ నెక్స్ట్ సెకండ్ డైరెక్ట్ గా లూకస్ కార్ పక్కనే అపీర్ అవుతుంది. లూకస్ రియాక్షన్ చూపించే లోపలే స్క్రీన్ బ్లాక్ అయిపోతుంది. ఇక్కడితో ఓపెనింగ్ సీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత మనకి టైలర్, మ్యాడీ అనే కపుల్ ఇంట్రడ్యూస్ అవుతారు. వాళ్ళిద్దరూ సిటీ లైఫ్ వదిలేసి పర్మనెంట్ గా వ్యాన్ లోనే ట్రావెల్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ ఆల్మోస్ట్ 6 వీక్స్ నుంచి రోడ్డు మీదే ఉంటున్నారు. టైలర్ కి ఈ లైఫ్ స్టైల్ అంటే చాలా ఇష్టం. ఫిక్స్డ్ హౌస్, రెంట్, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ లేకుండా ఫ్రీడమ్ గా కంట్రీ మొత్తం ట్రావెల్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేయడం అనేది తన డ్రీమ్. మ్యాడీ కూడా టైలర్ ని లవ్ చేస్తుంది, కానీ తన మైండ్ లో మాత్రం ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఫాస్టర్ హోమ్స్ లో పెరిగిన మ్యాడీకి స్టేబుల్ లైఫ్, ఓన్ హౌస్, ఒక పర్మనెంట్ ప్లేస్ అనే ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. కానీ టైలర్ హ్యాపీనెస్ కోసం తను కూడా ఈ వ్యాన్ లైఫ్ ని కంటిన్యూ చేస్తుంది. ఒకరోజు టైలర్ రోడ్డు పక్కన వ్యాన్ ఆపి మ్యాడీకి సర్ప్రైజ్ ఇవ్వాలని డిసైడ్ అవుతాడు. వ్యాన్ లోపల రొమాంటిక్ గా డెకరేట్ చేసి ఎంగేజ్మెంట్ రింగ్ తో మ్యాడీకి ప్రపోజ్ చేస్తాడు. మ్యాడీ ఎమోషనల్ అయ్యి ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ వాళ్ళకి ఆ హ్యాపీ మూమెంట్ ఎక్కువసేపు ఉండదు. ఎందుకంటే అక్కడే పెట్రోల్ చేస్తున్న ఒక ఆఫీసర్ వచ్చి రెసిడెన్షియల్ ఏరియాలో ఇలా వెహికల్ పార్క్ చేయకూడదని వార్నింగ్ ఇచ్చి ఇమీడియట్ గా అక్కడి నుంచి మూవ్ అవ్వమని చెప్తాడు. టైలర్, మ్యాడీ ఇద్దరు నవ్వుకుంటూ అక్కడి నుంచి జర్నీ కంటిన్యూ చేస్తారు. నైట్ టైం టైలర్, మ్యాడీ ఇద్దరు హైవే మీద ట్రావెల్ చేస్తూ ఉంటారు. రోడ్ అంతా ఆల్మోస్ట్ ఎంప్టీగా ఉంటుంది. అదే టైంకి మ్యాడీ కూడా డ్రైవింగ్ తీసుకుంటుంది. టైలర్ ఏమో వెనకాల పడుకుని ఉంటాడు. అదే టైంలో సడన్ గా వెనకాల నుంచి ఒక కార్ అయితే ఫుల్ స్పీడ్ లో కంట్రోల్ లేకుండా వాళ్ళని క్రాస్ చేసి ముందుకు దూసుకెళ్తుంది. సడన్ గా కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయి. అండ్ అదే టైంలో మ్యాడీ చేతిలో ఉన్న రింగ్ కూడా కింద పడిపోవడంతో తను ఆ డ్రైవింగ్ లో ఇబ్బంది పడుతుంది. అదే టైంకి వెనక నుంచి టైలర్ కూడా లేచి ముందుకైతే వస్తాడు. అదే టైంకి ఆ కార్ వాళ్ళని క్రాస్ చేసి ఫ్రంట్ కి వెళ్లి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకి బలంగా గుద్దుకుంటుంది. వెంటనే మ్యాడీ వాళ్ళు బ్రేక్స్ వేసి వ్యాన్ ఆపేస్తారు. మ్యాడీకి కొంచెం భయం అనిపించినా యాక్సిడెంట్ అయ్యాక హెల్ప్ చేయకుండా వెళ్లిపోవడం కరెక్ట్ కాదని ఇద్దరు డిసైడ్ అవుతారు. వెంటనే కార్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్తారు. కార్ లోపల చూస్తే డ్రైవర్ సీట్ లో లూకస్ ఉంటాడు. తన కండిషన్ చాలా సీరియస్ గా ఉంటుంది. కానీ మ్యాడీ దృష్టి మాత్రం సడన్ గా ప్యాసింజర్ సైడ్ మీదకి వెళ్తుంది. అక్కడ లూకస్ తన సీట్ బెల్ట్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తాడు. కానీ నెక్స్ట్ సెకండ్ కనిపించని ఏదో ఒక శక్తి తనని బలంగా వెనక్కి లాగేస్తుంది. ఆ సీన్ చూసి మ్యాడీ కంప్లీట్ గా షాక్ అయిపోతుంది. కానీ టైలర్ కి మాత్రం అలాంటిది ఏమీ కనిపించదు. అతను వెంటనే ప్యాసింజర్ సైడ్ డోర్ ఓపెన్ చేసి లూకస్ ని బయటికి తీయడానికి ట్రై చేస్తాడు. డోర్ ఓపెన్ చేసిన వెంటనే సడన్ గా ఎయిర్ బ్యాగ్ బ్లాస్ట్ అయ్యి
డైరెక్ట్ గా లోకస్ ఫేస్ మీద ఫుల్ ఫోర్స్ తో పడుతుంది. ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. లోకస్ నెక్ ఇన్స్టెంట్ గా ఫ్రాక్చర్ అయ్యి అక్కడే చనిపోతాడు. టైలర్ ఒక్కసారిగా వెనక్కి తగ్గిపోతాడు. మ్యాడీ మాత్రం ఇంకా ఇన్సిడెంట్ ప్లేస్ చుట్టూ చూస్తూనే ఉంటుంది. కొంచెం దూరంలో డార్క్ లో అదే మిస్టీరియస్ ఫిగర్ సైలెంట్ గా నిలబడి వాళ్ళనే చూస్తూ ఉంటుంది. కానీ మ్యాడీ బ్లింక్ చేసే లోపలే ఆ ఫిగర్ మళ్ళీ డిసపియర్ అయిపోతుంది. పోలీస్ అంబులెన్స్ వచ్చే వరకు టైలర్ మ్యాడీ అక్కడే వెయిట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యాక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి జర్నీ కంటిన్యూ చేస్తారు. మరుసటి మార్నింగ్ మ్యాడీ రొటీన్ గా వ్యాన్ బయటికి వచ్చి ఫ్రెష్ ఎయిర్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన ఐ వ్యాన్ బ్యాక్ సైడ్ మీదకి వెళ్తుంది. అక్కడ ఎగ్జాక్ట్లీ లోకస్ కారు మీద ఉన్న అదే 3 పెద్ద క్లా మార్క్స్ ఇప్పుడు వాళ్ళ వ్యాన్ మీద కూడా కనిపిస్తాయి. మ్యాడీ వెంటనే షాక్ అయ్యి నన్న యాక్సిడెంట్ కారు మీద కూడా ఇవే మార్క్స్ ఉన్నాయని చెప్తుంది. టైలర్ మాత్రం మేబీ ఎవరైనా స్క్రాచ్ చేసి ఉంటారు, ఓవర్ థింక్ చేయకు అని లైట్ తీసుకుంటాడు. కానీ మ్యాడీ ఫేస్ లో మాత్రం ఆ ఫియర్ తగ్గదు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని ఫ్రూట్స్ బ్యాగ్ ఓపెన్ చేస్తారు. కానీ నిన్న ఫ్రెష్ గా ఉన్న ఫ్రూట్స్ అన్ని ఒక్క రాత్రిలోనే కంప్లీట్ గా కుళ్ళిపోయి ఉంటాయి. కొన్ని బ్లాక్ గా మారిపోయాయి. ఇంకొన్నిటికి ఫంగస్ కూడా వచ్చేస్తుంది. ఇదంతా చూసి వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆడియన్స్ కి మాత్రం ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. నిన్న నైట్ యాక్సిడెంట్ అయిన ప్లేస్ దగ్గర వాళ్ళు అన్నోయింగ్లీ ఒక డేంజరస్ కార్స్ అయితే తీసుకొచ్చేసారు. కానీ అది వాళ్ళకి ఇంకా తెలియదు. జర్నీ కంటిన్యూ చేస్తూ వాళ్ళు ఒక పెద్ద వ్యాన్ లైఫ్ కమ్యూనిటీ ఈవెంట్ కి రీచ్ అవుతారు. కంట్రీ మొత్తం నుంచి వచ్చిన ట్రావెలర్స్, క్యాంపర్స్, ఆర్వీ ఓనర్స్ అందరూ అక్కడ గ్యాదర్ అయ్యి సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తుంటారు. టైలర్ కి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చేస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఒక ఫేమస్ వ్యాన్ లైఫ్ యూట్యూబర్ ని ఫైనల్లీ డైరెక్ట్ గా కలుస్తాడు. చాలా ఎక్సైట్మెంట్ తో తన వీడియోస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఒక మెకానిక్ వాళ్ళ వ్యాన్ మీద ఉన్న 3 స్క్రాచెస్ చూసి ఇది ఫ్రీగా రిపేర్ చేస్తా అని ఆఫర్ చేస్తాడు. టైలర్ హ్యాపీగా అగ్రీ అయిపోతాడు. కానీ మ్యాడీ మాత్రం ఆ క్రౌడ్ మధ్య కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వదు. అలా నడుస్తూ ఉండగా మిస్సింగ్ పర్సన్స్ ఫొటోస్ ఉన్న ఒక బోర్డు తనకి కనబడుతుంది. ఆ బోర్డు పక్కనే ఒక స్ట్రేంజ్ సింబల్ డ్రా చేసి ఉంటుంది. స్టిక్ ఫిగర్ బాడీ మీద 3 లైన్స్ క్రాస్ అయిన లాగా ఉండే ఆ సింబల్ మ్యాడీ అటెన్షన్ అట్రాక్ట్ చేస్తుంది. అక్కడే తన లైఫ్ ని మార్చేసే ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని కలవబోతుంది. ఆ స్ట్రేంజ్ సింబల్ ని అబ్జర్వ్ చేస్తున్న మ్యాడీ దగ్గరికి కొంచెం ఏజ్ ఉన్న ఒక ఉమెన్ వస్తుంది. ఆమె పేరు డయానా. మ్యాడీ క్యాజువల్ గా మాట్లాడుతూ రీసెంట్ గా హైవే మీద ఒక ఇన్సిడెంట్ చూసామని చెప్తుంది. ఆ మాట వినగానే డయానా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒక్కసారిగా మారిపోతుంది. నైట్ టైం రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఎప్పుడు ఆగకూడదు అని చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది. మ్యాడీకి ఆమె బిహేవియర్ కొంచెం స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే సింపుల్ యాక్సిడెంట్ గురించి చెప్పగానే డయానా అంత టెన్షన్ పడటం తనకి అర్థం కాలేదు. కొంచెం సేపటికి నైట్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అందరూ క్యాంప్ ఫైర్ చుట్టూ డాన్స్ చేస్తూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. టైలర్ కూడా వాళ్ళతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటే మ్యాడీ మాత్రం క్రౌడ్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జనాల మధ్యలో నిన్న యాక్సిడెంట్ దగ్గర చూసిన అదే మిస్టీరియస్ ఫిగర్ మళ్ళీ కనిపిస్తుంది. అది క్రౌడ్ మధ్యలో సైలెంట్ గా నిలబడి డైరెక్ట్ గా మ్యాడీనే చూస్తూ ఉంటుంది. మ్యాడీ షాక్ అయ్యి ఆ డైరెక్షన్ లో వెళ్ళడానికి ట్రై చేసే లోపలే ఆ ఫిగర్ మళ్ళీ కనిపించకుండా పోతుంది. అది నిజంగా చూసిందా లేక తన ఇమాజినేషనా తనకే అర్థం కాదు. కొన్ని గంటల తర్వాత వాళ్ళిద్దరూ ఒక జిమ్ దగ్గర వెహికల్ పార్క్ చేసి ఫ్రెష్ అవడానికి లోపలికి వెళ్తారు. వర్కౌట్ కంప్లీట్ చేసుకునే మ్యాడీ ఒక్కతే బయటికి వస్తుంది. పార్కింగ్ లాట్ ఆల్మోస్ట్ ఎంటీగా ఉంటుంది. దూరంలో వాళ్ళ వ్యాన్ కనిపిస్తుంది. సింపుల్ గా నడుస్తూ వ్యాన్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. కానీ కొన్ని స్టెప్స్ వేసిన తర్వాత ఆ పార్కింగ్ లాట్ ఏదో డిఫరెంట్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తను ఎంత నడిచినా వ్యాన్ దగ్గరికి వచ్చినట్టు అనిపించదు. డిస్టెన్స్ పెరుగుతున్నట్టు ఫీల్ అవుతుంది. సైలెన్స్ మధ్యలో ఎవరో తన వెనకాల నడుస్తున్నట్టు ఫుట్ స్టెప్స్ వినిపిస్తాయి. మ్యాడీ వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ ఎవరు ఉండరు. హార్ట్ బీట్ పెరిగిపోతుంది. మళ్ళీ ముందుకు నడవడం స్టార్ట్ చేస్తుంది. ఫుట్ స్టెప్స్ మళ్ళీ వినిపిస్తాయి. ఇప్పుడు తన వాకింగ్ స్పీడ్ పెంచుతుంది. ఫుట్ స్టెప్స్ కూడా అదే స్పీడ్ లో ఫాలో అవుతాయి. రన్నింగ్ స్టార్ట్ చేసేసరికి వ్యాన్ ఇంకా దూరం వెళ్ళినట్టు కనిపిస్తుంది. కంప్లీట్ పానిక్ లో ఫైనల్లీ వ్యాన్ దగ్గరికి రీచ్ అయ్యి వెంటనే లోపలికి ఎక్కి డోర్ లాక్ చేసుకుంటుంది. వెంటనే ఆ వ్యాన్ లోపల ఉన్న బ్యాక్ సైడ్ సీసీ కెమెరాస్, ఆ వ్యాన్ సైడ్ సీసీ కెమెరాస్ కూడా అన్ని చెక్ చేస్తుంది మ్యాడీ. నైట్ వ్యాన్ లో రిలాక్స్ అవ్వాలని ట్రై చేస్తున్న మ్యాడీ నిన్న యాక్సిడెంట్ గురించి క్లారిటీ కోసం డాష్ క్యామ్ ఫుటేజ్ ఓపెన్ చేస్తుంది. వీడియో రివైండ్ చేసి స్లోగా అబ్జర్వ్ చేస్తుంటే యాక్సిడెంట్ జరగడానికి కొన్ని సెకండ్స్ ముందు లోకస్ పాసింజర్ సీట్ లో ఒక భయంకరమైన ఫిగర్ సైలెంట్ గా కూర్చొని ఉన్నట్టు క్లియర్ గా రికార్డ్ అయి ఉంటుంది. అది చూసి మ్యాడీ బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. వెంటనే జిమ్ సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ కూడా చెక్ చేస్తుంది. మానిటర్ స్క్రీన్ లో అదే క్రీచర్ కెమెరా వైపు స్లోగా ఫేస్ టర్న్ చేస్తుంది. తర్వాత డైరెక్ట్ గా మ్యాడీ వైపే నవ్వుతుంది. ఆ స్మైల్ చూడగానే మ్యాడీ కంప్లీట్ గా షాక్ అయిపోతుంది. కానీ అసలు హారర్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ అదే క్రీచర్ డైరెక్ట్ గా వ్యాన్ లోపల అప్పీర్ అయిపోతుంది. క్రీచర్ వ్యాన్ లోపల కనిపించగానే మ్యాడీకి ఒక్క సెకండ్ ఏం జరుగుతుందో అర్థం కాదు. తను రియాక్ట్ అయ్యేలోపు సీట్ బెల్ట్ సడన్ గా ఓన్ గా మూవ్ అవడం స్టార్ట్ చేస్తుంది. ఆ బెల్ట్ మ్యాడీ మెడ చుట్టూ బలంగా చుట్టుకుని తన గొంతుని గట్టిగా బిగుస్తుంది. మ్యాడీ ఎంత ట్రై చేసినా సీట్ బెల్ట్ గ్రిప్ నుంచి బయటపడలేకపోతుంది. బ్రెత్ తీసుకోవడం కూడా కష్టంగా అయిపోతుంది.
డెస్పరేట్లీ వ్యాన్ లోపల కనిపించిన ప్రతి దాన్ని పట్టుకుని ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే టైలర్ దగ్గర ఎప్పుడు ఉండే సెయింట్ క్రిస్టోఫర్ మెడల్ తన చేతికి తగులుతుంది. ఏం ఆలోచించకుండా ఆ మెడల్ ని క్రీచర్ చెయ్యి మీద బలంగా టచ్ చేస్తుంది. వెంటనే ఆ క్రీచర్ చెయ్యి కాలినట్టు స్మోక్ వస్తుంది. అది భయంకరంగా అరుస్తూ మ్యాడీని వదిలేస్తుంది. ఛాన్స్ దొరకగానే మ్యాడీ వెంటనే వ్యాన్ నుంచి బయటికి పరిగెత్తుకుని టైలర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. టైలర్ మాత్రం తన కండిషన్ చూసి కంప్లీట్ గా కన్ఫ్యూజ్ అయిపోతాడు. మ్యాడీ జరిగిందంతా చెప్పడానికి ట్రై చేస్తుంది. వ్యాన్ లోపల ఏదో క్రీచర్ అటాక్ చేసిందని చెప్పినా టైలర్ కి ఇంకా దాని మీద నమ్మకం రాదు. కానీ మ్యాడీ ఫేస్ లో ఉన్న ఫియర్ చూసి ఏదో సీరియస్ గా జరుగుతుందని మాత్రం అర్థం చేసుకుంటాడు. ఇప్పటి నుంచి అసలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. మ్యాడీ డైరెక్ట్ గా రీసెర్చ్ చేయడం మొదలు పెడుతుంది. ట్రావెలర్స్ గురించి, హైవే లెజెండ్స్ గురించి, రోడ్ సింబల్స్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఒక గిఫ్ట్ షాప్ లో బుక్స్ చూస్తున్న టైంలో ది హోప్ కోడ్ అనే ఒక బుక్ తన కంటికి కనబడుతుంది. ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తే వ్యాన్ మీద కనిపించిన అదే సింబల్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రోడ్డు మీద ట్రావెల్ చేసే వాళ్ళకి డేంజర్ వార్నింగ్ ఇవ్వడానికి కొన్ని సీక్రెట్ సింబల్స్ యూజ్ చేసేవారని, వాటిలో 3 లైన్స్ ఉన్న ఆ సింబల్ అంటే ఇది సేఫ్ ప్లేస్ కాదు అనే వార్నింగ్ అని తెలుస్తుంది. నెక్స్ట్ డే మెకానిక్ రిపేర్ చేసిన స్క్రాచెస్ కంప్లీట్ గా డిసప్పియర్ అయిపోయాయి అని టైలర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఆ హ్యాపీనెస్ ఎక్కువసేపు ఉండదు. ఎందుకంటే కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత వ్యాన్ మీద మళ్ళీ ఎగ్జాక్ట్లీ అదే 3 క్లాస్ మళ్ళీ అప్పీర్ అవుతాయి. ఇప్పుడు మ్యాడీకి ఇది కోఇన్సిడెన్స్ కాదని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది. హైవే మీద మిస్టీరియస్ గా డిసప్పియర్ అయిన ట్రావెలర్స్ కేసెస్ కూడా ఆ సింబల్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే అక్కడే ఫస్ట్ టైం ఆ క్రీచర్ పేరు రివీల్ అవుతుంది. దానిని అందరూ ది పాసింజర్ అని పిలుస్తారు. రోడ్డు మీద నైట్ టైం యాక్సిడెంట్ దగ్గర ఆగిన ట్రావెలర్స్ ని టార్గెట్ చేసి వాళ్లతో పాటు ట్రావెల్ చేస్తూ చివరికి వాళ్ళని చంపేసే ఈవిల్ ఎంటిటీ అని లెజెండ్స్ చెప్తాయి. ఇప్పటికీ జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ఆ స్టోరీతో మ్యాచ్ అవ్వడం చూసి మ్యాడీకి బాడీలో చిల్స్ వచ్చేస్తాయి. కానీ తన బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇంకోటి, టైలర్ ఇంకా క్రీచర్ ని డైరెక్ట్ గా చూడలేదు. కాబట్టి ఈ మన వ్యాన్ కర్స్ అయింది, మన వెనక డేమన్ పడింది అని ఇప్పుడే చెప్పేస్తే ఆల్రెడీ వ్యాన్ లైఫ్ గురించి డౌట్స్ ఉన్న మ్యాడీ ఎక్స్క్యూజ్ క్రియేట్ చేస్తుందని టైలర్ అనుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే తన కంప్లీట్ ఎవిడెన్స్ దొరికే వరకు కామ్ గా ఉండాలని డిసైడ్ అవుతుంది. ఆ నైట్ సిచ్యువేషన్ కొంచెం నార్మల్ చేద్దామని టైలర్ ఒక ప్రొజెక్టర్ సెటప్ చేస్తాడు. ఓపెన్ స్కై కింద వ్యాన్ బయట స్క్రీన్ పెట్టి రోమన్ హాలిడే మూవీ ప్లే చేస్తారు. కొంచెం సేపు ఇద్దరు సైలెంట్ గా మూవీ చూస్తుంటారు. అప్పుడే మ్యాడీ ఫైనల్లీ తన మనసులో ఉన్న మాట చెప్తుంది. ఇలా లైఫ్ మొత్తం రోడ్డు మీద ట్రావెల్ చేస్తూ ఉండడం నాకు ఇష్టం లేదు, నాకు ఒక పర్మనెంట్ హోమ్ కావాలి అని హానెస్ట్ గా చెప్తుంది. టైలర్ మాత్రం ఫ్రీడమ్ అంటే ఇదే అని, ఫిక్స్డ్ హౌస్ కన్నా రోడ్డు మీదే లైఫ్ బెటర్ అని తన ఒపీనియన్ చెప్తాడు. స్లోగా డిస్కషన్ ఆర్గ్యుమెంట్ గా మారుతుంది. ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఫస్ట్ టైం క్లియర్ గా బయటకు వస్తుంది. కానీ ఆ ఆర్గ్యుమెంట్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ వాళ్ళకి దొరకదు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్న మూవీ స్క్రీన్ వెనకాల డార్క్ లో అదే పాసింజర్ మళ్ళీ కనిపిస్తుంది. మూవీ స్క్రీన్ మీద రోమన్ హాలిడే సీన్స్ ప్లే అవుతుంటే స్క్రీన్ వెనకాల ఉన్న చీకటిలో ఒక పెద్ద షాడో స్లోగా మూవ్ అవ్వడం మ్యాడీ నోటీస్ చేస్తుంది. మొదట అది తన భ్రమ అనుకుంటుంది, కానీ ఆ షాడో సెకండ్ బై సెకండ్ స్క్రీన్ కి దగ్గర అవ్వడం స్టార్ట్ అవుతుంది. మ్యాడీ అటెన్షన్ అంతా దాని మీదే ఉంటుంది. ఆ షాడో ఒక్కసారిగా స్క్రీన్ వెనక నుంచి బయటకు వస్తుంది. అదే పాసింజర్. ఇప్పుడు టైలర్ కూడా ఫస్ట్ టైం ఆ క్రీచర్ ని డైరెక్ట్ గా చూస్తాడు. క్రీచర్ భయంకరంగా అరుస్తూ వాళ్ళ వైపు దూసుకొస్తుంది. టైలర్ మ్యాడీ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యి వ్యాన్ వైపు పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. ప్రొజెక్టర్ లైట్ ఫారెస్ట్ మొత్తం స్ప్రెడ్ అవ్వడం వల్ల మూవీ విజువల్స్ చెట్ల మీద, గ్రౌండ్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ లైటింగ్ మధ్యలో పాసింజర్ వాళ్ళని చేస్ చేస్తుండడం సీన్ ని ఇంకా డిస్టర్బింగ్ గా మార్చేస్తుంది. ఇద్దరు సంహవ్ వ్యాన్ దగ్గరికి రీచ్ అయ్యి లోపలికైతే ఎక్కేస్తారు. టైలర్ వెంటనే ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ టెన్షన్ లో కీస్ బయట కింద పడిపోతాయి. క్రీచర్ ఆల్రెడీ వ్యాన్ దగ్గరికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాకుండా టైలర్ రిస్క్ తీసుకుని బయటికి దిగి కీస్ తీసుకోవడానికి పరిగెత్తుతాడు. ఆ ఫ్యూ సెకండ్స్ చాలా డేంజరస్ గా మారిపోతాయి. పాసింజర్ ఆల్మోస్ట్ టైలర్ ని రీచ్ అయ్యే సిచ్యువేషన్ లో అతను సంహౌ కీస్ పట్టుకుని మళ్ళీ వ్యాన్ లోపలికి ఎక్కేస్తాడు. వెంటనే వెహికల్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఫుల్ స్పీడ్ లో ఎస్కేప్ అవుతారు. ఫైనల్లీ కొన్ని మూమెంట్స్ తర్వాత పాసింజర్ డిసప్పియర్ అవుతుంది. ఇద్దరు హెవీగా బ్రెత్ తీసుకుంటూ కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారు. ఆ నైట్ తర్వాత వాళ్ళు ఒక రోడ్ సైడ్ డైనర్ దగ్గర వెహికల్ ఆపేసి రెస్ట్ తీసుకుంటారు. జరిగినదంతా గురించి ఆలోచిస్తున్న టైలర్ ఒక పని చేద్దాం, ఈ వ్యాన్ ని బర్న్ చేసేద్దాం, అప్పుడు ఈ ప్రాబ్లం కూడా అయిపోతుంది అని చెప్తాడు. కానీ మ్యాడీ ఇమీడియట్ గా ఆ ఐడియాని రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే క్రీచర్ వ్యాన్ ని కాదు మనల్ని ఫాలో అవుతుంది. వ్యాన్ డిస్ట్రాయ్ చేసినా యూజ్ ఉండదని చెప్తుంది. ఇప్పుడు టైలర్ కి కూడా మ్యాటర్ సీరియస్నెస్ అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. మ్యాడీ రీసెర్చ్ లో తెలుసుకున్న ప్రతి ఇన్ఫర్మేషన్ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడే వాళ్ళకి డయానా గుర్తొస్తుంది. యాక్సిడెంట్ గురించి వినగానే వార్నింగ్ ఇచ్చింది. రోడ్డు లెజెండ్స్ గురించి తెలిసిన ఫస్ట్ పర్సన్ కూడా ఆమె. కాబట్టి ఆమెను వెతికితే
ఆన్సర్ దొరకచ్చు అని డిసైడ్ అవుతారు. డయానా లాస్ట్ గా ఫ్లాగ్ స్టాప్ వైపు వెళ్తున్నామని చెప్పడం గుర్తొచ్చి అక్కడికి జర్నీ స్టార్ట్ చేస్తారు. ఈ జర్నీలో మ్యాడీ బుక్ లో చదివిన రూల్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో చేయడం స్టార్ట్ చేస్తుంది. నైట్ టైం డ్రైవింగ్ అవాయిడ్ చేయడం, రీజన్ లేకుండా రోడ్డు మీద ఎక్కడా ఆగకపోవడం, రోడ్డు పక్కన కనిపించిన సింబల్స్ ని అబ్జర్వ్ చేయడం, ఇలా ప్రతి జాగ్రత్త తీసుకుంటూ ట్రావెల్ చేస్తారు. కానీ ప్యాసింజర్ కి వాళ్ళకన్నా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అది ఫిజికల్ గా అటాక్ చేయడం మాత్రమే కాదు, రియాలిటీని కూడా మ్యానిపులేట్ చేయగలదు. సిచ్యువేషన్ ఆల్రెడీ డేంజరస్ గా ఉండగానే ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వ్యాన్ టైర్ బ్లాస్ట్ అయ్యి వెహికల్ రోడ్డు మధ్యలో ఆగిపోతుంది. టైలర్ వెంటనే టైర్ మార్చడానికి కిందకి దిగుతాడు. జాక్ పెట్టి వీల్ రిమూవ్ చేస్తుంటే వీల్ బోల్ట్స్ ఒక్కొక్కటి ఓన్ గా రోల్ అయ్యి వ్యాన్ కిందకి వెళ్లిపోవడం స్టార్ట్ అవుతుంది. టైలర్ కన్ఫ్యూజ్ అయ్యి వాటిని తీసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. అదే టైంలో పాసింజర్ సైలెంట్ గా మ్యాడీ దగ్గరికి రీచ్ అవుతుంది. టైలర్ వీల్ బోల్ట్స్ కోసం వ్యాన్ కింద వెతుకుతుంటే మ్యాడీ వెనకాల నుంచి ఒక్కసారిగా ఏదో బలమైన శక్తి తనని వెనక్కి లాగుతుంది. ఏం జరుగుతుందో రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వకుండా పాసింజర్ తనని డైరెక్ట్ గా ఫారెస్ట్ లోపలికి ఈడ్చుకెళ్లిపోతుంది. టైలర్ వెంటనే మ్యాడీ అని పిలుస్తూ తన వెనక పరిగెత్తుతాడు. కానీ కంప్లీట్ డార్క్ ఉండడం వల్ల ఆమె ఎక్కడికి వెళ్ళిందో తనకి కనిపించదు. కొన్ని క్షణాల తర్వాత మ్యాడీ స్లోగా కళ్ళు తెరుస్తుంది. తన ఫారెస్ట్ మధ్యలో పడిపోయి ఉంటుంది. చుట్టూ కంప్లీట్ సైలెన్స్. టైలర్ కోసం పిలుస్తూ ముందుకు నడవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే టైలర్ వాయిస్ వినిపిస్తుంది. కొంచెం దూరంలో టైలర్ నిలబడి మ్యాడీ ఇక్కడ అని పిలుస్తున్నట్టు ఉంటాడు. తను రిలీఫ్ ఫీల్ అయ్యి ఆ డైరెక్షన్ లో పరిగెడుతుంది. కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ టైలర్ ఫేస్ స్లోగా మారడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ అది టైలర్ కాదు, పాసింజర్ క్రియేట్ చేసిన ఇల్యూషన్ అని రివీల్ అవుతుంది. క్రీచర్ సడన్ గా తన ఒరిజినల్ రూపంలో మ్యాడీ మీదకి అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అదే మూమెంట్ లో ఒరిజినల్ టైలర్ వెహికల్ తో అక్కడికి రీచ్ అవుతాడు. మ్యాడీని సేవ్ చేయాలని ఫాస్ట్ గా వెహికల్ ని ఆ డైరెక్షన్ లో తిప్పేస్తాడు. కానీ ఇల్యూషన్ వల్ల మ్యాడీకి ఏం నిజమో ఏం అబద్ధమో అర్థం కాదు. టైలర్ వెహికల్ ఆల్మోస్ట్ తన మీదకి వచ్చే వరకు తను అక్కడే నిలబడి ఉంటుంది. లాస్ట్ సెకండ్ లో టైలర్ బ్రేక్స్ వేస్తాడు. వెంటనే టైలర్ కింద దిగి మ్యాడీని హత్తుకుంటాడు. పాసింజర్ మాత్రం మళ్ళీ చీకట్లో కలిసిపోతుంది. సిచ్యువేషన్ కంప్లీట్ గా కంట్రోల్ దాటిపోతుంది. ఈ క్రీచర్ నుంచి నార్మల్ గా ఎస్కేప్ అవడం ఇంపాసిబుల్ అని వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి మ్యాడీ ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకుంటుంది. టైలర్ దగ్గర ఉన్న సెయింట్ క్రిస్టోఫర్ మెడల్స్ ఇంకా కొన్ని కొనుగోలు చేసి వ్యాన్ మొత్తం చుట్టూ హ్యాంగ్ చేస్తుంది. విండోస్ దగ్గర, డోర్స్ దగ్గర ఆల్మోస్ట్ ప్రొటెక్షన్ లేయర్ క్రియేట్ చేసినట్టు అన్ని మెడల్స్ అరేంజ్ చేస్తారు. పాసింజర్ హోలీ ఆబ్జెక్ట్స్ కి రియాక్ట్ అవుతుందని ఇప్పటి వరకు చూసిన ఇన్సిడెంట్స్ ని బట్టి ఇది కొంచెం హెల్ప్ చేస్తుందేమని హోప్ పెట్టుకుంటారు. ఆ తర్వాత ట్రావెల్ జరుగుద్ది. అది జరిగాక ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్లీ వాళ్ళు ఫ్లాగ్ స్టాప్ దగ్గర ఉన్న ఆర్వీ క్యాంప్ కి రీచ్ అవుతారు. డయానా అక్కడే ఉంటుందని వాళ్ళకి తెలుసు. క్యాంప్ లోపలికి వెహికల్ ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ ట్రావెలర్స్ అందరూ వాళ్ళ వ్యాన్ ని ఒక్కసారి చూసి ఎక్స్ప్రెషన్స్ అయితే మార్చేస్తారు. ఎవరో డేంజర్ ని తీసుకొచ్చారనే ఫీలింగ్ వాళ్ళందరికీ అర్థమవుతుంది. కొంచెం సేపటికి ఫైనల్లీ డయానా వాళ్ళని కలుస్తుంది. మ్యాడీ జరిగిన ప్రతి ఇన్సిడెంట్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వ్యాన్ మీద ఉన్న స్క్రాచెస్, పాసింజర్ అటాక్స్, క్రిస్టోఫర్ మెడల్ అన్ని విన్న తర్వాత డయానా ఒక డీప్ బ్రెత్ తీసుకుని ఇప్పటి వరకు తన డౌట్ నిజమే అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఆమె చెప్పిన నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళిద్దరిని ఇంకా ఎక్కువ టెన్షన్ లో పడేస్తుంది. డయానా వాళ్ళిద్దరిని క్యాంప్ కి కొంచెం దూరంగా తీసుకెళ్లి కామ్ గా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. మీరు చూస్తున్నది నార్మల్ ఎంటిటీ కాదు, అది పాసింజర్. నైట్ టైం రోడ్డు మీద యాక్సిడెంట్ దగ్గర ఆగిన వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తూ కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తుంది అని చెప్తుంది. మ్యాడీ వెంటనే దాని నుంచి బయటపడే వే ఏమైనా ఉందా అని అడుగుతుంది. కొన్ని సెకండ్స్ సైలెంట్ గా ఉన్న డయానా ఒక్క వరల్డ్ లెజెండ్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. క్రిస్టోఫర్ చర్చ్ అనే ఒక ప్లేస్ ఉందని, అది నార్మల్ మ్యాప్స్ లో కనిపించదని, రోడ్డు మీద ఉన్న సీక్రెట్ హోబో సింబల్స్ ఫాలో చేస్తేనే ఆ ప్లేస్ దొరుకుతుందని చెప్తుంది. ఆ చర్చ్ రీచ్ అయితే మాత్రమే పాసింజర్ ని వీకెండ్ చేయగలిగే ఛాన్స్ ఉంటుందని వార్నింగ్ ఇస్తుంది. కానీ ఆ ప్లేస్ ఎగ్జాక్ట్ లొకేషన్ తనకి కూడా తెలియదని చెప్తుంది. మొదట డయానా వాళ్ళతో రావడానికి కంప్లీట్ గా రిఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే పాసింజర్ ని ఛాలెంజ్ చేయడం అంటే ఆల్మోస్ట్ డెత్ ని ఇన్వైట్ చేసుకున్నట్టే అని తనకి బాగా తెలుసు. కానీ మ్యాడీ సిచ్యువేషన్ చూసి ఫైనల్లీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. ముగ్గురు కలిసి క్యాంప్ లోపలికి నడుస్తూ ఉంటారు. అంతా నార్మల్ గానే కనిపిస్తున్న పాసింజర్ అప్పటికే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా డిఫరెంట్ వెహికల్ లో వెళ్తున్నప్పుడు సడన్ గా డయానా వెళ్తున్న వెహికల్ లోకి సడన్ గా పాసింజర్ వెనకాల నుంచి అప్పీర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆమె తలని అన్యాచురల్ గా వెనక్కి బలంగా లాగుతుంది. క్రాక్ అనే సౌండ్ వినిపిస్తుంది. నెక్ ఇన్స్టెంట్ గా బ్రేక్ అయిపోతుంది. డయానా అక్కడే చనిపోతుంది. ఇదంతా కొన్ని సెకండ్స్ లోనే జరిగిపోతుంది. టైలర్, మ్యాడీ ఇద్దరు షాక్ లో నిలబడిపోతారు. హెల్ప్ చేయడానికి ఛాన్స్ కూడా దొరకదు. పాసింజర్ మళ్ళీ వచ్చినట్టే సైలెంట్ గా డిసైపేర్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి డైరెక్షన్ చెప్పే లాస్ట్ పర్సన్ కూడా చనిపోయింది. కానీ డయానా చెప్పిన ఒక్క క్లూ మాత్రం వాళ్ళకి గుర్తుంది. హోబో సింబల్స్ ని ఫాలో అవ్వాలి, అప్పుడే చర్చ్ దొరుకుతుంది. ఆ క్లూని పట్టుకుని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తారు. ట్రావెల్ చేస్తూ మ్యాడీ క్రిస్టోఫర్ గురించి ఇంకా డీటెయిల్ గా రీసెర్చ్ చేస్తుంది. రీసెర్చ్ లో ఒక ఇంట్రెస్టింగ్ లెజెండ్ తెలుస్తుంది. ఒకసారి సెయింట్ క్రిస్టోఫర్ జర్నీ చేస్తున్న టైంలో తనతో పాటు ట్రావెల్ చేసిన వ్యక్తి ఎవరికి డెవిల్ అని రివీల్ అయిందంట.
ప్యాసింజర్ అనే ఎనిటీ గానీ ఆ స్టోరీకి కనెక్షన్ ఉండొచ్చని మ్యాడీ గెస్ట్ చేస్తుంది. అదే రీజన్స్ వల్ల క్రిస్టోఫర్ మెడల్స్ ని క్రీచర్ టాలరేట్ చేయలేకపోతుందని తను కంక్లూడ్ చేస్తుంది. కానీ ఇప్పటి వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా డౌట్స్ ఉన్నాయి. ఇంకా ప్యాసింజర్ ఎగ్జాక్ట్ గా ఎలా పుట్టింది, ఎలా కర్స్ అటాచ్ అవుతుంది, రూల్స్ ఏంటి, ఈ క్వశ్చన్స్ కి కంప్లీట్ ఆన్సర్ మాత్రం దొరకదు. కానీ ఇప్పుడు వాళ్ళకి టార్గెట్ ఒక్కటే, చర్చ్ ని రీచ్ అవ్వడం. జర్నీ కంటిన్యూ చేస్తూ రోడ్డు పక్కన కనిపించే ప్రతి హోబో సింబల్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తారు. ఒకరోజు మార్నింగ్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి జర్నీ మధ్యలో సడన్ గా సరౌండింగ్స్ కంప్లీట్ గా డార్క్ అయిపోతాయి. క్లాక్ చూస్తే ఆల్రెడీ నైట్ అయిపోయిందని తెలుస్తుంది. మార్నింగ్ టైంలో డ్రైవ్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళకి టైం ఎలా స్కిప్ అయిందో అస్సలు అర్థం కాదు. అది ప్యాసింజర్ క్రియేట్ చేసిన ఇల్యూజన్ అని వాళ్ళకి అప్పుడే తెలుస్తుంది. సిచ్యువేషన్ ఆల్రెడీ డేంజరస్ గా ఉండగానే ఒక స్టేజ్ లో ఫైనల్లీ ఒక సింబల్ వాళ్ళని మెయిన్ రోడ్ నుంచి డెజర్ట్ సైడ్ ఉన్న రోడ్డు డట్ రోడ్ వైపు గైడ్ చేస్తుంది. కొంచెం దూరం వెళ్ళగానే వాళ్ళ ముందు చాలా పెద్ద ఫీల్డ్ కనిపిస్తుంది. ఆ ఫీల్డ్ మొత్తం వైట్ క్లాత్ కప్పిన డెడ్ బాడీస్ లా కనిపించే ఫిగర్స్ తో నిండిపోయి ఉంటుంది. మ్యాడీ, టైలర్ ఇద్దరు వెహికల్ ఆపేసి షాక్ తో చూస్తారు. ఆ బాడీస్ మధ్యలో రోడ్డు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టు ఉంటుంది. కానీ మ్యాడీ వెంటనే ఒక విషయం గుర్తు చేసుకుంటుంది, ప్యాసింజర్ ఇల్యూషన్స్ క్రియేట్ చేయగలరని. వెహికల్ ఆపకుండా డైరెక్ట్ గా ముందుకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. వ్యాన్ ఆ బాడీస్ మధ్య నుంచి పాస్ అయ్యే టైంలో అవి ఒక్కొక్కటి డిసపియర్ అవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. చివరికి అక్కడ డెడ్ బాడీస్ ఏమీ లేవని రివీల్ అవుతుంది. అది కంప్లీట్ గా ప్యాసింజర్ క్రియేట్ చేసిన ఇల్యూషన్ అని వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ ఆ రిలీఫ్ ఎక్కువసేపు ఉండదు. సడన్ గా ప్యాసింజర్ మళ్ళీ వాళ్ళ ముందు అప్పీర్ అవుతుంది. టైలర్ బ్రేక్ వేయడానికి ట్రై చేసే లోపే క్రీచర్ డైరెక్ట్ గా వ్యాన్ మీద అటాక్ చేస్తుంది. వ్యాన్ డోర్స్ బలంగా షేక్ అవుతాయి. విండోస్ మొత్తం వైబ్రేషన్స్ తో అదిరిపోతాయి. ప్రొటెక్షన్ కోసం హ్యాంగ్ చేసిన క్రిస్టోఫర్ మెడల్స్ ఒక్కొక్కటి మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది. ప్యాసింజర్ తన ఫుల్ ఫోర్స్ యూజ్ చేసి ఒక మెడల్ ని వ్యాన్ నుంచి బలంగా పీకేస్తుంది. మెడల్ బయటికి పడిపోగానే క్రీచర్ కి ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ దొరికినట్టు బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ డోర్ ఫోర్స్ గా ఓపెన్ అయిపోతుంది. ప్యాసింజర్ టైలర్ ని షర్ట్ పట్టుకుని డైరెక్ట్ గా వ్యాన్ బయటికి ఇసిరేస్తుంది. టైలర్ రోడ్డు మీద పడిపోయి లగ్ ఇంజరీ వల్ల లేవలేకపోతాడు. హెవీ హార్ట్ తో మ్యాడీ యాక్సిలరేటర్ ప్రెస్ చేసి ముందుకు వెళ్లిపోతుంది. కొన్ని నిమిషాలు ట్రావెల్ తర్వాత ఫైనల్లీ మ్యాడీకి దూరంలో ఒక పెద్ద అబాండెంట్ ఓల్డ్ చర్చ్ కనిపిస్తుంది. అదే సెయింట్ క్రిస్టోఫర్ చర్చ్. వెహికల్ డైరెక్ట్ గా చర్చ్ కాంపౌండ్ లోకి తీసుకెళ్తుంది. చర్చ్ ప్రమైజెస్ లోకి ఎంటర్ అయిన వెంటనే ప్యాసింజర్ మూవ్మెంట్ స్లో అవ్వడం మ్యాడీ నోటీస్ చేస్తుంది. హోలీ ప్లేస్ ఎఫెక్ట్ వల్ల క్రీచర్ స్ట్రెంత్ కొంచెం తగ్గినట్టు క్లియర్ గా కనిపిస్తుంది. కానీ అదే కంప్లీట్ గా స్టాప్ అవ్వదు. స్టిల్ మ్యాడీ మీదకి అటాక్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. ఎస్కేప్ అవ్వడం ఇంపాసిబుల్ అని అర్థం చేసుకున్న మ్యాడీ చర్చ్ లోపల ఉన్న సరౌండింగ్స్ ని అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడే తన దృష్టిలో పెద్ద సెయింట్ క్రిస్టోఫర్ స్టాచ్యూ మీద పడుతుంది. ఆ స్టాచ్యూ చేతిలో ఒక లాంగ్ స్పియర్ ఉంటుంది. ప్యాసింజర్ మళ్ళీ తన మీదకి దూసుకొస్తున్న టైంలో మ్యాడీ సడన్ గా వెహికల్ రివర్స్ వస్తుంది. తర్వాత ఫుల్ స్పీడ్ తో ఫార్వర్డ్ డ్రైవ్ చేస్తుంది. వ్యాన్ డైరెక్ట్ గా స్టాచ్యూని బలంగా గుద్దుకుంటుంది. ఇంపాక్ట్ వల్ల స్టాచ్యూ మూవ్ అయ్యి దాని స్పియర్ డైరెక్ట్ గా ప్యాసింజర్ బాడీని గుచ్చుకుంటుంది. క్రీచర్ భయంకరంగా అరవడం స్టార్ట్ చేస్తుంది. బాడీ మొత్తం కాలిపోతున్నట్టు స్మోక్ రావడం మొదలవుతుంది. కొన్ని సెకండ్స్ లోనే ప్యాసింజర్ బాడీ బూడిదలాగా మారిపోతుంది. తర్వాత ఒక పెద్ద బ్లాస్ట్ లా ఎక్స్ప్లోడ్ అయ్యి కంప్లీట్ గా డిసపియర్ అయిపోతుంది. అదే టైంలో చర్చ్ లోపల ఫైర్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మ్యాడీ వెంటనే వెహికల్ నుంచి బయటకు వచ్చి సేఫ్ డిస్టెన్స్ కి పరిగెడుతుంది. కొంచెం సేపటికి టైలర్ కూడా అక్కడికి చేరుకుంటాడు. ప్యాసింజర్ డిస్ట్రాయ్ అయిన తర్వాత అతను సంహౌ సర్వైవ్ అయ్యాడు. మ్యాడీ రిలీఫ్ తో తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. జర్నీ స్టార్ట్ అయినప్పుడు టైలర్ ఇచ్చిన ఎంగేజ్మెంట్ రింగ్ యాక్సిడెంట్ లో మిస్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ రింగ్ మళ్ళీ దొరుకుతుంది. మ్యాడీ ఆ రింగ్ ని తన ఫింగర్ కి పెట్టుకుంటుంది. ఇద్దరు కలిసి మంటల్లో కాలిపోతున్న చర్చ్ ని సైలెంట్ గా చూస్తూ నిలబడతారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత రోడ్డు మీద పర్మనెంట్ గా లైఫ్ గడపాలనే ఐడియాని ఇద్దరు వదిలేస్తారు. నార్మల్ లైఫ్ స్టార్ట్ చేయాలని, ఒక పర్మనెంట్ హోమ్ లో సెటిల్ అవ్వాలని డిసైడ్ అవుతారు. అలా ఒక సింపుల్ రోడ్ ట్రిప్ గా స్టార్ట్ అయిన వాళ్ళ జర్నీ చివరికి ఒక సూపర్ న్యాచురల్ లో నైట్ మేర్ గా మారిపోతుంది. ప్యాసింజర్ స్టోరీ ఎక్కడితో కంప్లీట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ప్యాసింజర్ మూవీ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. స్టోరీ సింపుల్ కాన్సెప్ట్ తో స్టార్ట్ అయిన హైవే ఫోక్లోరు, సూపర్ న్యాచురల్ హారర్, సైకలాజికల్ టెన్షన్ ని మిక్స్ చేసి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా రోడ్డు మీద ఇలాంటి మిస్టీరియస్ లెజెండ్స్ ఎగ్జిట్ అవుతున్నాయి అని మీరు నమ్ముతారా? లేదా ఇదంతా జస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ హారర్ కాన్సెప్ట్ అనిపించిందా? మీ థాట్స్ ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ హారర్, థ్రిల్లర్, మిస్టరీ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ ని తెలుగులో మిస్ అవ్వకూడదు అనుకుంటే మన రీక్యాప్ ఎక్స్ప్లెనేషన్ తెలుగు ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.